ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రభు సాయం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మదగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. చదవబడిన లేఖన భాగములను తండ్రి దీవించండి ప్రభా. నీ కృపను బట్టి తండ్రి మాతో మీరు మాట్లాడుతురండి. నీ పరలోకపు మర్మాలను తెలియపరచము, నీ ఆత్మ చేత అభిషేకించండి. యూట్యూబ్ ద్వారా వినుచున్నటువంటి యొక్క ప్రతి ఒక్కరిని దర్శించము. నీ మాటలు వారి హృదయాల్లో ప్రభా భద్రపరుచుకున్నట్టుకు సాయము చేయము ప్రభా. దినదినమునకు కరోనా వ్యాధి ప్రభా విస్తరిస్తూ ఉంటున్నది తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అండి ప్రభా. మరి నైనా నీ యొక్క బిడలను కూడా విశ్వాసులకు సంఘ కాపురులకు చాలామందికి ప్రభా యొక్క వైరస్ సోకి ఎంతోమంది తండ్రి మరి ప్రభా తండ్రి బాధల్లో ఉంటున్నారు ప్రభా. వారిని దర్శించము తండ్రి. నీ గాయపడిన స్థలాలతో తాకి ముట్టండి. వైరస్ బారి నుండి తప్పించి స్వస్థత అనుగ్రహించము. మా రాష్ట్రం కొరకై మరి ప్రభా భారతదేశం కొరకై నైనా ప్రపంచ దేశాల కొరకై తండ్రి ప్రార్థిస్తూ ఉంటున్నాను. కరోనా వైరస్ను తరిమి కొట్టండి, తీసివేయండి. అన్ని విధాలుగా నీ కృప కాపుదలను భద్రపరచము నాయన. వినగలిగి చెవులు గ్రహించి మనసు అందరికీ అనుగ్రహించి బలపరచమని ప్రభు క్రీస్తునామమున ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహానుకు ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. పరలోకపు యొక్క మర్మాలను దేవుడు యోహాను ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయిస్తూ ఉంటున్నాడు. ప్రత్యక్షత అనగా ఫుట్ నోట్లో ప్రకటన, దానినే మరలా దర్శనము, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు తన యొక్క దాసుల ద్వారా తెలియపరుస్తాడు. తన యొక్క దాసులకు ముందు చెప్తాడు. వారి ద్వారా లోకములు ఉన్నటువంటి యొక్క తెలియని ప్రజలకు దేవుని యొక్క ప్రత్యేకతలు మరి తెలియపరుస్తూ ఉంటాడు. పరలోకములో మునుపు భవిష్యత్తులో జరగబోయేటువంటి యొక్క వాటిని దేవుడు ప్రజలకు గుర్తు తెస్తూ ఉంటున్నాడు. ఆయన ఆత్మ కనుక ఆయన తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నటకై, ఆయన ఎలాంటి వాడో తనకు తాను కనపరుచుకున్నటకు ఆయనకు ఒక శరీరము కావాలి. అదే ఆ శరీరమే తనకు ఆలయముగా మన యొక్క శరీరమును దేవుడు చేసుకొని ఉంటున్నాడు. మనము లేనిది దేవుడు ఏది కూడా చేయలేడు. దేవుడు లేనిది మనము కూడా ఏమీ కూడా చేయలేము. మనకు దేవుడు కావాలి, దేవుడికి మనము కావాలి. ఆ విధంగా ప్రియమైనటువంటి వారులారా, తన యొక్క అద్వితీయ కుమారుడే తన యొక్క తండ్రిని బయలుపరచెను ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. అందుకే ఆయన తనకు తానుగా ప్రత్యక్షపరచుకున్నటకు, తనకు తాను ఆ యొక్క మానవునితో సహవాసము చేయుటకు, మానవునికి తన యొక్క ప్రత్యక్షతలు కనపరుచుకున్నటకు ఆయన ఒక శరీర ఆకారములో తన యొక్క ఆత్మ శరీరములో నుండి బయలుపడుతూ వస్తూ ఉంది. ఆయన ఆత్మస్వరూపి గనుక ఆయనను ప్రత్యక్షముగా మనుష్యుడు చూడలేడు. నన్ను మీరు చూసి బ్రతకలేడు. ఏ నరుడును కూడా నన్ను చూసి బ్రతకలేడు అంటాడు ఆయన. ఆ విధంగా ఒక శరీర ఆకారముతో ఆయనే పరలోకము నుండి మన మధ్యకు వచ్చాడు. ఆ విధంగా తన యొక్క ప్రత్యక్షతను తన యొక్క దాసుని ద్వారా కనపరుచుకుంటూ ఉంటున్నాడు. యోహాను ద్వారా ప్రకటన అంతయు కూడా 7 సంఘములకు రాయబడుతూ ఉంటున్నది. తర్వాత మనము ఒక్కొక్క సంఘముగా ధ్యానించుకుంటూ వస్తాం. ఈ యొక్క
ప్రత్యక్షత అనేటువంటిది బైబిల్ గ్రంథంలో 14 సార్లు రాయబడి ఉంటున్నది. ఈ యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి యొక్క వ్యక్తులు ఎట్లా ఉంటారో, దైవ దర్శనము కనుగొనినటువంటి వారు దేవుని యొక్క మాటలు ఉండినట్లు ఆనాడు కాలంలో పరిపాలన చేసేటువంటి యొక్క రాజులకు, యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, ఆయన యొక్క ధర్మ విధులను చాటి చెప్పుటయే దేవుడు తన యొక్క ప్రవక్తలకు తెలియపరిచి, తన యొక్క ప్రవక్తలకు తన యొక్క ప్రత్యక్షతలు తెలియపరిచిన తరువాత ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ప్రజల మధ్యకు వచ్చి దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి ఒక వ్యక్తి. మనము ఒక వ్యక్తిని బట్టి దినమున మనము చూసుకుంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేసెను. ఎంత కాలము నువ్వు ఆశ్రయిస్తావో, ఎంత కాలము దేవుని మాటలు వింటావో, ఇంతకాలము, ఇంత టైము, ఇన్ని రోజులు అనేటువంటిది కాదు. కొంతమంది అయితే మరి ఆ యొక్క చర్చికి నేను ఇంతవరకే వెళుతాను, ఇన్ని దినములే వెళుతాను, ఇన్ని నెలలు వెళుతాను అని టార్గెట్ వేసుకొని వెళుతారు. మళ్ళీ తర్వాత కనిపించరు సంఘంలో. ఆ విధంగా కొంతమంది మరి ఇంతవరకే నేను సేవ చేస్తా, ఇంతవరకే ఇంకా నేను వెళ్ళను, ఆ విధంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. దేవుని యొక్క పనిలో మరి వారు టైము పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉజ్జియా అనేటువంటి ఒక రాజు యూదా ప్రజలపైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన 16 సంవత్సరములు ప్రాయం వయస్సు కలిగినటువంటి ఒక మరి సమయంలో చిన్న వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. యూదా వారికి అతను రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజుగా పరిపాలన చేసేటువంటి ఒక దినాలలో జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త, యూదా దేశంలో దేవుడు దర్శనము జకర్యాకు వస్తూ ఉంది. తన ప్రియమైనటువంటి ఒక దేవుడు ప్రేమించినటువంటి ఒక తన బిడ్డలు తన యొక్క మార్గమును వదిలి చెదిరిపోతారేమో అనేటువంటి ఒక విధానంలో దేవుడు ఆ యొక్క జకర్యా ప్రవక్తను అక్కడ ఉంచుతూ వచ్చాడు. ఈ యొక్క ప్రత్యక్షతలు జకర్యాకు ఆ దినములలో వస్తూ ఉంటున్నాయి. దేవుని యొక్క దర్శనములు ఆయన జకర్యాకు పరలోకపు యొక్క మర్మములను యెహోవా దేవుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రకటించబడినటువంటి యొక్క మాటలు యూదా ప్రజలపైన పరిపాలన చేసేటువంటి యొక్క రాజుకు వారికి తెలియచెపుతూ రావాలి. అది తన ప్రవక్త యొక్క బాధ్యత. ఆ విధంగా ఉజ్జియా జకర్యా ఎదుటికి వచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతలు తెలుసుకుంటున్నటువంటి వాడుగా మనం చూస్తాం. జకర్యా దేవుని యొక్క ప్రత్యక్షతలు తనకు జకర్యా ఉజ్జియాకు బోధిస్తూ ఉన్నాడు. పరలోకపు యొక్క మర్మాలు, పరలోకపు యొక్క సత్యాలు, ఆయన యొక్క శాసనములను నీవు ఈ విధంగా దేవుని ఆశ్రయిస్తే నీ రాజ్యము, నీ పరిపాలన వర్ధిల్లుతుంది. నీ శత్రువుతో యుద్ధమునకు వెళ్ళినప్పుడు నీవు ఈ విధముగా నీవు జయము పొందుతావు. దేవుడు నీకు ఎప్పటికీ ఆశ్రయదుర్గముగా ఉంటాడు. నువ్వు ఈ విధంగా ఉండకపోతే నష్టపోతావు. జరగబోయేటువంటి యొక్క భవిష్యత్తును బట్టి, పరలోకపు యొక్క మర్మములను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆ యొక్క జకర్యా ఆయన ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని, యెహోవా దేవుడు ఎలాంటి యొక్క వ్యక్తో ఆయన ప్రత్యక్షతలను ఉజ్జియా తెలుసుకుంటూ ఉంటున్నాడు. తెలుసుకొని
దేవుని యొక్క మాటలు అతను ఎప్పుడైతే గైకుంటూ వచ్చాడో, ఆయన యెహోవా దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడో, ఆశ్రయించినంత కాలము, దేవునితో సహవాసము చేసినంత కాలము తన యొక్క రాజ్యము బలపరచబడుతూ ఉంది, తన యొక్క రాజ్యము వర్ధిల్లుతూ ఉంది, తన యొక్క రాజ్యము అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ యొక్క శత్రువు అనేటువంటి యొక్క ఫిలిస్తీయులతో యుద్ధమునకు వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిస్తీయులను మరి వారు ఓడించగలిగారు, ఫిలిస్తీయుల పైన విజయము సాధించారు. యెహోవా దేవుడు వారికి ఆశ్రయంగా ఉంచున్నాడు. వారు యెహోవా యందు వారు ఆశ్రయించినంత కాలము దేవుడు వారికి కూడా ఆశ్రయదుర్గముగా ఉంచున్నాడు, వారికి సహాయము చేసే దేవుడుగా ఉంచున్నాడు. ఆ రాజు పక్షాన, యూదుల పక్షాన, తన యొక్క దేశం పక్షాన దేవుడు వారికి ముందుండి యుద్ధము చేస్తూ ఉంటున్నాడు. ఆ విధముగా వారికి చుట్టూ సమస్యలు ఏది వచ్చినను కూడా ఆయన ప్రాకారముగా ఉంటున్నాడు, ఆయన డాలుగా ఉంటున్నాడు. కొన్ని దినముల తర్వాత ఆ యొక్క దేశములో అష్టోదు అనేటువంటి యొక్క ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రాకారపురములను, ఈ యొక్క అష్టోదు దేవతలను, ఇవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించిన అపవిత్రమైనటువంటి యొక్క ప్రతి ఒక్కటి ఉజియా నాశనము చేస్తూ వచ్చినటువంటి వాడుగా మనము చూస్తాం. ఆ విధంగా మన యొక్క జీవితంలో కూడా లోకమైనటువంటి యొక్క విగ్రహారాధన, ఆశలు, పాపము, అవిధేయత, అక్రమము, గర్వము, దేవునికి విధేయత చూపలేనటువంటి యొక్క అహంకార దృష్టి, ఇవన్నీ కూడా మనలో ఒక విగ్రహారాధనే. అవన్నీ కూడా ఉజ్జియా చిన్న భిన్నములు పగలగొచ్చినట్లును మన హృదయంలో ఉన్నటువంటి యొక్క దేవునికి ఆయాసకరమైనటువంటి యొక్క చెడును మనము కూడా పడగొట్టాలి, దహనము చేయాలి, దేవుని ఆశ్రయించాలి. ఆయన యొక్క ప్రత్యేకతలు మనము తెలుసుకోవాలి. ఆయన యొక్క ప్రత్యక్షతను మనము తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రకటించినప్పుడు, మనం వినినప్పుడు ధన్యులం, అభివృద్ధి చెందుతాం, ఆశీర్వాదించబడతాం, వర్ధిల్లుతాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినను కూడా ఆశీర్వాదం, నీ వెంటే దేవుడు ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, గొప్ప దేవుడు. ఆ విధంగా ఉజ్జియా విస్తరించినప్పుడు, ఆయనను ఆశ్రయించిన దినములన్నీ కూడా, కాలమంతయు కూడా అతను క్షేమం కలుగుతూ ఉంది. తర్వాత మనం 16వ వచనంలోనికి వస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఈ ధూపము వేసేటువంటిది యాజకులదే, లేవీయులది ఆ పని దేవుని సన్నిధానంలో. ఒకానొకప్పుడు అతడు స్థిరపడిన తర్వాత దేవుని నుండి అతను తొలగిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. మునిపేమో దేవుని చిత్తము లేనిది ఏ పనియు కూడా చేయలేనటువంటి వాడు, స్థిరముగా ఉండినటువంటి వాడు, స్థిరముగా లేడు. ఆ యొక్క వ్యక్తి దేవునికి దూరం అయిపోయాడు, దేవుని ఆశ్రయించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. తనము, ధాన్యము, భోగము అన్నీ కూడా చూసుకొని గర్వపడుతూ వచ్చాడు, గర్వించి ఇంకా నాకంటే మునగాడు లేడు, ఇంకా నాకు ఎవరిని కూడా అడ్డు చెప్పేవారు లేరు అతను అని తన యొక్క కంటి ఎదురత కనబడుతున్నటువంటి యొక్క తన బలమును, తన ఆస్తిని, తన యొక్క సైన్యమును చూసుకొని ఆ వ్యక్తి గర్వపడుతున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. గర్వించి దేవుని యొక్క సన్నిధిలో ధూపము వేయుటకు తెగాయించాడు. తన యొక్క గర్వము, నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని సామెతల గ్రంథములో మనము చూస్తాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును,
పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇప్పుడు ఎట్లా ఉందంట? తన మనస్సు యెహోవా ఎదుట సరైనటువంటి ఒక రీతిలో లేదు. గర్వము, అహంకారము వచ్చి ఉంటున్నది. ఆ విధంగా నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వించటము ద్వారా నాశనమే. అహంకరించటము ద్వారా అహంకార దృష్టి, అహంకారి యొక్క మనసు పడిపోవుటకు కారణమవుతుంది. ఆ విధంగా ఆ యొక్క ఆనాడు కాలంలో అజర్యా 80 మంది ప్రవక్తలు ఉండి ధైర్యము చేసి ఉజ్జియా చేసినటువంటి ఒక పని చాలా ద్రోహం. అది చేసేవారి పని. ఆ యొక్క యాజకునిది. ఈ యొక్క రాజు ప్రజలపైన పరిపాలన చేసేవరకే తన యొక్క అధికారం. శత్రువుతో యుద్ధమునకు వెళ్ళి శత్రువుతో యుద్ధము చేసి ప్రజలపైన పరిపాలకుడుగా ఉండాలి. అంతేకాని మిగతా దేవుని యొక్క సన్నిధానంలో నీకు వెళ్ళి పని చేయుటకు అతనికి ఏది కూడా అర్హత లేదు. రాజు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆనాడు కాలంలో వెళ్ళుటకు అర్హుడు కాడు. కేవలం ఒక దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి యొక్క లేవీయులను ఒక్కరినే ఆయన తన యొక్క పరిచర్యకు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఎంత గర్వించాడండి! నాశనమునకు ముందు గర్వము నడుస్తూ ఉంది. ఆ విధంగా పడిపోటుకు కారణము ఉజ్జియా తను గర్వించటము, అహంకార దృష్టి, అహంకారముతో, గర్వంతో దేవుని యొక్క సన్నిధికి తెగాయించి వెళ్ళడము ద్వారా తాను నొసటన కుష్టము కొని తెచ్చుకునేటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మనము కూడా మన యొక్క కన్నులు తెరవబడినట్లును, మన యొక్క హృదయము అహంకారము గలదిగా ఉండకోకుండానట్లును, మనము గర్విష్ఠులము కాకోకుండానట్లును, మనము నాశనము కాకోకుండానట్లును మనకు ఈ లేఖనములన్నీ కూడా తన యొక్క భక్తుల ద్వారా దేవుడు మనలను ప్రేమించి రాయించుతూ ఉంటున్నాడు. మన పితరులు దేవుని దృష్టిలో దిగజారిపోయినట్లును, వారు అహంకారులైపోయి తిరుగుబాటుతనముతో దేవునికి దూరమైపోయినట్లు మనము కాకోకుండానట్లును అనుజనులమైనటువంటి యొక్క మనకు ముందే దేవుడు మనకు ఈ లేఖనములన్నీ కూడా రాయించి ఇచ్చినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. మనము ఆ యొక్క ఉజ్జియా వలె గర్విష్ఠులము కాకోకుండానట్టు, అహంకారులము కాకోకుండానట్లును అవన్నీ కూడా విడిచిపెట్టి ఎప్పటికీ మనము ప్రభువును ఆశ్రయించే వారముగా, సేవించే వారముగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క నీలో మార్పు రావాలి. ఆ విధంగా యాజకుడు చేసేటువంటి ఒక పని ఉజ్జియాది కాదు. ఆ పని లేవీయులను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అతను దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని కూడా చేయుటకు కూడా గర్వముతో, అహంకారముతో ముందుకు వెళ్ళాడు, నాశనమైపోయాడు. ఆ విధంగా కుష్టము తెచ్చుకునేటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో కూడా చాలా సంఘాల్లో వారు దేవుడు కృపావరములను ఎవరెవరికి ఇచ్చినటువంటి ఒక కృపావరము వారు సద్వినియోగం చేసుకోవాలి. పరిచర్యలు నానా విధములుగా సంఘములో ఉంటున్నాయని పౌలు భక్తుడు స్పష్టంగా రాస్తూ ఉంటున్నాడు. కొంతమంది అయితే సంఘంలో అన్నీ కూడా అధికారం నాదే, అన్ని పనులు నేనే చేస్తానని విరవీగుతూ ఉంటారు, గర్వంతో నడుస్తూ ఉంటారు. అది మంచి పని కాదు, మంచి పద్ధతి కాదు. దేవుడు ఎవనికి ఏ యొక్క పరిమాణము చొప్పున పని ఇచ్చాడో ఒకనికి వడ్డించేటువంటి ఒక పరిచర్య, ఒక్కొక్కడికి సాపులు పరిచేటువంటి ఒక పరిచర్య, ఆ విధంగా ఒక్కొక్కడికి బుద్ధి చెప్పే పరిచర్య, కొంతమందికి సంఘ పెద్దగా ఉండేటువంటి ఒక ఉండేటువంటి ఒక వరం, ఈ విధంగా చాలా వరాలు ఉంటున్నాయి.
దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆ పనిలో కొంచెము పనేనను కూడా అది మనం నమ్మకముగా చేసినట్లయితే అది చాలా ఆశీర్వాదం. ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన సంఘంలో ఉన్నటువంటి యొక్క సంఘ కాపరికి లోబడి ఉండటమే ప్రభువైన యేసు క్రీస్తు వారికి నీవు విధేయత చూపించటము. ఆ యొక్క వ్యక్తి ఉజ్జియా కాలు జాడించేటటువంటి వాడుగా ఉంచున్నాడు, దేవునికి వ్యతిరేక అయినటువంటి వాడుగా ఉంచున్నాడు. ముందు తనకు చెప్పినటువంటి యొక్క దేవుని యొక్క మాటలు అతను మర్చిపోయినటువంటి వాడుగా మనము చూస్తాం. ఆ విధంగా నీలో మార్పు రావాలంటే కొన్ని మాటలు మనము త్వరగా చదువుకుంటాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, నా సహోదరులారా, మీలో జ్ఞాన వివేకములు గల వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఏమిటంటే గర్వము అహంకారము తీసివేసుకొని దేవుని యొక్క జ్ఞానము చేత నడిపించబడాలి. సాత్వికముతో యోగ్య ప్రవర్తన కలిగినటువంటి వాడుగా, ఆ విధంగా మంచి క్రియలు చేసేటువంటి యొక్క వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తిని బలపరుస్తూ వస్తాడు. సంఘము కూడా అభివృద్ధి చెందుతుంది. 138వ కీర్తన 6వ వచనం, 138వ కీర్తన 6వ వచనం మనము చదువుకుంటాం. దేవునికి ఇష్టకరమైనటువంటి యొక్క యోగ్యకరమైనటువంటి వాటిని దేవుడు మనలో చూడాలని ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. 38వ కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. తనలో ఉన్నటువంటి యొక్క గర్వమును దేవుడు అణచివేశాడు. అది తనకు తానుగానే కుష్ఠరోగమును కొని తెచ్చుకునేటువంటి వాడుగా మనం చూస్తాం. ఆ విధంగా మనలో ఉన్నటువంటి యొక్క గర్వమును తొలగించుకొని మహోన్నతుని చాటున మనం ఎట్లా ఉండాలంట? దీన మనస్సు కలిగినటువంటి వారము ఉండాల. మొట్టమొదట సాత్వికతము, తర్వాత యోగ్య ప్రవర్తన. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాల. మన ప్రవర్తన అంతయు కూడా దేవుని యొక్క అధికారమునకు లోబడి మనము ప్రవర్తించాలి. మరి మనము దేవుని యొక్క క్రియలు, మంచి క్రియలు మనము చేసేటువంటి వారముగా ఉండాలి. సత్క్రియల యందు ఆసక్తి గలవారమై వాటి యందు మనము ఆనందించే వారముగా ఉండాల. మొట్టమొదట సాత్వికముతో యోగ్య ప్రవర్తన కలిగి, మూడవదిగా మంచి క్రియలు చేసేవారముగా, నాలుగవదిగా దీన మనస్సు కలిగి. సామెతలు 16వ అధ్యాయం 19వ వచనము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము మనము చదువుకుంటాం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఎవరండి దీన మనస్సు కలిగినటువంటి వారు? ఆయన అంటాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అది ఎవరితోనంట పొత్తు? మన పొత్తు లోకంతోనా? లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి వారం. లోకముల నుండి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అధీన మనస్సు అనేటువంటి యొక్క ప్రభువైన యేసు క్రీస్తును హత్తుకొని ఉండటమే. సంఘము కూడా దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే సంఘము ప్రభువైన యేసు క్రీస్తు వారిలో నాటబడతారు, చిగురించగలుగుతారు. ఆ విధంగా దీన మనస్సు ధరించుకోవడము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు,
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి ఉజ్జియా మునుపు ఉంటున్నాడో ఆ విధముగా మరి ఉజ్జియాలో దేవుడు నివాసం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ఉజ్జియా ఎక్కడికి వెళ్ళినను కూడా విజయం సాధిస్తూ ఉంటున్నాడు, అభివృద్ధి చెందుతూ ఉంటున్నాడు, వర్ధిల్లుతూ ఉంటున్నాడు. తన యొక్క దేశం క్షేమంగా ఉంటున్నది. ఎప్పుడైతే తనను గర్వించాడో, అహంకారి అయిపోయాడో, దేవుని సన్నిధిలో విర్రవీగి ధూపం వేటకు వెళ్ళాడో, అతను కుష్ఠరోగమును కొని తెచ్చుకునేటువంటి వాడుగా మనం చూస్తాం. ఆ విధమైనటువంటి యొక్క విజయాల్లాగా మనము ఏది కూడా మనముగా కొని తెచ్చుకోకుండానట్లును ప్రభు మనకు ఇవి ముందే హెచ్చరిక ద్వారా తన ప్రత్యక్షతను మనకు కనపరుచుతూ ఉంచినాడు. మహోన్నతుడును మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసినై ఉన్నవాడు ఇలాగూ చెప్పుచున్నాడు. నిత్యము నివాసం చేసేటువంటి ఒక స్థలం ఏదంటే ఆయనకు పరిశుద్ధమైనటువంటి యొక్క హృదయం, పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితం. పరిశుద్ధులతోనే ఆయన నివాసము చేసే దేవుడు. వినయం అనేటువంటి ఒక స్థలం ఆయనకు కావాలి. ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారి ప్రాణం ఆయనకు ఎంతో ఇష్టమంట. వినయము గల వారి ప్రాణం ఎట్లంట ఉజ్జీవింపజేస్తాడంట. పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది వారి యొక్క ప్రాణం. వినయము కలిగినటువంటి వారిని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితం జీవించే వారిని కోరుకుంటూ ఉంటున్నాడు. నలిగినటువంటి వారిని, నలిగిపోవాలి ప్రభు కొరకై, నువ్వు నలగగొట్టబడాలి ప్రభు కొరకై. పౌలు భక్తుడు ప్రతి దినము నా శరీరమును నేను నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే గర్వపడుతుంది శరీరాన్ని మనం లోపరుచుకోనుకోకుంటే ఇదే మనకు శత్రువు అవుతుంది, దేవునికి లోబడదు. ఆ విధంగా పౌలు భక్తుడు నేను దానిని నలగొట్టుకుంటూ విరగగొట్టుకుంటూ ఉంటున్నాను. అది అప్పుడు పరిశుద్ధమైనటువంటి ఒక జీవితం. అలాంటి వారితో ఆయన నివాసం చేస్తాడంట. వినయము గల వారితో సహవాసము, నలిగిన వారి యొక్క ప్రాణము ఉజ్జీవింపజేస్తాడు. వినయము కలిగినటువంటి వారిని, దీన మనస్సు, ఇలాంటి యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. గర్వం అహంకారము తీసివేసుకోవాలి. దురద చెవులు, ఆయన యొక్క ప్రత్యక్షతలు దైవ సేవకులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు లోబడాలి. వినయము విధేయత కలిగి ఉండాలి. మన యొక్క హృదయమును ఆయన వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షతలు మనకు కనపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో మరి చెడు అనేటువంటి ఒక పాపము ఒక్కొక్కటి తీసివేసుకుంటూ రావాలి. పరిశుద్ధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క హృదయం మనకు రావాలి. నా నామం పెట్టబడిన నా ప్రజలు తమకు తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి యొక్క మొర ఆలకించే దేవుడంట, వారి మధ్యకు వచ్చే దేవుడంట. ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో 7 సంఘములను బట్టి ఆ యొక్క ప్రత్యక్షతలు అవన్నీ కూడా మనము ఒక్కొక్క సంఘమును బట్టి మనము ఆ యొక్క ప్రత్యక్షతలు ఏమిటో, జరగబోయేటువంటి ఒక భవిష్యత్తులో మరి పరిశుద్ధులకు ఏమి జరగబోతూ ఉంటున్నదో, దేవునికి లోబడలేనటువంటి వారికి ఏమి జరగబోతూ ఉంటున్నదో ప్రకటన గ్రంథమంతయు కూడా చక్కగా యోహాను ద్వారా దేవుడు రాయించడం జరిగి ఉంటున్నది. ఆ విధంగా కొంతమంది ప్రకటన గ్రంథమును చదువుతుండగా భయపడతారు. దేవుని యొక్క బిడ్డలకు భయం ఎందుకండి ప్రియమైనటువంటి వారలారా? భవిష్యత్తులో జరగబోయేటువంటి యొక్క అపాయము నుండి మనము తప్పించబడినట్టును ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన యొక్క మహిమను మనం ప్రత్యేకంగా చూడబోతూ ఉంటున్నాం. ఆ విధంగా మనము తప్పించబడులాగున ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి. ఆ విధంగా మనలను ప్రభువు తన రాకడకు సిద్ధపరచునుగాక.